యోగా దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్స్ రెడీ. పాల్గొంటున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య, కిషన్ రెడ్డి. రేపు కైతలాపూర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్రారంభం. హైటెక్ సిటీ టు కూకట్పల్లి జనానికి ట్రాఫిక్ రిలీఫ్. సికింద్రాబాద్ కేసులో 56 మందితో రిమాండర్ రిపోర్ట్. తమ పిల్లలు అమాయకులని తల్లిదండ్రుల ఆవేదన. ఓటీపీ ఫ్రాడ్ కేసులో 12 మంది జార్ఖండ్ ముఠా అరెస్ట్. రాష్ట్రంలో 263 కేసులున్నాయన్న పోలీసులు. కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో భారీగా పెరిగిన ఫీజులు. 40% పెంచిన విద్యాశాఖ పట్టించుకోవట్లేదన్న పేరెంట్స్. మొన్నటిదాకా కరోనా, ఇప్పుడు ముడి సరుకుల రేట్లు. నష్టాలతో ఇబ్బందులు పడుతున్న ఎంఎస్ఎంఈల ఓనర్లు. డీటెయిల్స్ చూద్దాం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 200 దేశాల్లో యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయన్నారు. దేశంలో 100 రోజుల నుంచి యోగా మహోత్సవం పేరుతో వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రేపు 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు. యోగా మహోత్సవం పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొంటారు. రేపు 24 గంటల పాటు దేశమంతటా యోగా వేడుకలు జరుగుతాయని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని మోడీ కర్ణాటకలోని మైసూర్లో యోగా దినోత్సవాల్లో పాల్గొంటారన్నారు. అన్ని విద్యా సంస్థల ఆధ్వర్యంలో అద్భుతంగా ఈరోజు యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం అంతా సెట్ చేయడం జరిగింది. అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అమెరికాలో 75 కేంద్రాలలో యోగా జరుగుతూ ఉంది. ఆస్ట్రేలియాలో 75 కేంద్రాలలో యోగా జరుగుతూ ఉంది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీ, ఇండియన్ డయాస్పోరా ఈ కార్యక్రమంలో అద్భుతంగా ముందుంటారు. అంతేకాకుండా ఇస్లామిక్ దేశాలు, క్రిస్టియన్ దేశాలు, డెమోక్రటిక్ కంట్రీస్ అందరూ కూడా సుమారు 200 పైచీలకు ఆయా ప్రభుత్వాల ఆధ్వర్యంలో, ఇది ఇండియన్ ఎంబసీ, ఇండియన్ డయాస్పోరా కాదు, ఆయా ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఖర్చులతో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. సూర్యుడు అస్తమించినటువంటి యోగా కార్యక్రమం 24 గంటల పాటు రేపు నిర్వహించబోతా ఉన్నాం. ఆజాద్ కా అమృత్ మహోత్సవం సందర్భంగా అత్యంత వైభవంగా కోట్లాది మంది ప్రజలతో ఈ కార్యక్రమం పాల్గొంటున్నాము. ఇప్పటికే రేపు జరిగేటువంటి కార్యక్రమం మన భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు ముఖ్య అతిథులుగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. యోగా సంస్థలు, ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఈ అద్భుత కార్యక్రమం ఇది మన కోసము, మన ఆరోగ్యం కోసము. మనం ఆరోగ్యంగా ఉంటేనే దేశానికి సేవ చేయగలుగుతాము. మన ఆరోగ్యంగా ఉంటేనే మన వృత్తుల్లో మేలైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాము. కాబట్టి మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి అంటే, దేశం అభివృద్ధిలో మరింత ముందుకెళ్లాలంటే యోగా కీలక పాత్ర పోషిస్తుంది. సిగ్నల్ ఫ్రీ నగరంగా చేసేందుకు చేపట్టిన వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకంలో ఒక్కో ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుంది. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఎస్ఆర్డీపీ ద్వారా మొదటి దశలో చేపట్టిన 41 పనుల్లో 29 అందుబాటులోకి వచ్చాయి. 86 కోట్ల ఖర్చుతో చేపట్టిన కైతలాపూర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పూర్తయింది. రాష్ట్ర పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ రేపు ఈ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. ఈ ఆర్ఓబీ అందుబాటులోకి వస్తే హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లి వరకు, జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. సనత్ నగర్, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్ వరకు 3.5 కిలోమీటర్ల ప్రయాణం దూరం తగ్గుతుంది. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు ఉచిత పరికరాల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన అసెస్మెంట్ క్యాంపుల్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అందిస్తున్న ఈ ఉపకరణాల పంపిణీ కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఇవాళ్టి నుంచి వచ్చే నెల 7 వరకు ప్రతి సర్కిల్ పరిధిలో క్యాంపులకు వచ్చిన వారికి పరీక్షలు చేసి పరికరాల్ని అందిస్తామన్నారు మేయర్ విజయలక్ష్మి.
రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ ఆగడాలకు అదుపు లేకుండా పోతుంది. కరోనా టైంలో ఇష్టం వచ్చినట్లుగా ఫీజుల దోపిడీ చేశాయి కొన్ని కార్పొరేట్ స్కూళ్లు. ఇప్పుడు మళ్లీ అకాడమిక్ ఇయర్ ప్రారంభం కావడంతో ఫీజుల మూత మోగుతోంది. చెప్పినంత చెల్లించాల్సిందే అని పేరెంట్స్ ని డిమాండ్ చేస్తున్నాయి కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్. ఇంత దోపిడీ జరుగుతున్నా సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తోంది విద్యాశాఖ. రాష్ట్రంలో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం ఫీ రెగ్యులర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈసారి 10% ఫీజులు పెంచుకోవడానికి కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ కి కమిటీ ఆదేశాలు ఇచ్చింది. కానీ 40% వరకు ఫీజులు పెంచేశాయి కార్పొరేట్ స్కూల్స్. అకాడమిక్ ఇయర్ అడ్మిషన్ల కోసం స్కూళ్లకు వెళ్తున్న పేరెంట్స్ పెరిగిన ఫీజులు చూసి బెంబేలెత్తుతున్నారు. ఎల్కేజీ అడ్మిషన్ కే 1,00,000 నుంచి 1,50,000 దాకా డిమాండ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అసలు విద్యాశాఖ ఉందా అని ప్రశ్నిస్తున్నారు పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు. ఈ ఏడాది 20 నుంచి 40% ఫీజులను కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ పెంచాయని, వీటిపై ఫిర్యాదు చేస్తున్న విద్యాశాఖ అధికారులు కనీసం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని అంటున్నారు. ఆఫీసులకు వెళ్తే కలవడం లేదని చెప్పారు అసోసియేషన్ సభ్యులు. అంతిమంగా ఈరోజు ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ని బాగు చేయడం కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప వాళ్ళు ధనార్జనే ధ్యేయంగా ఈరోజు విచ్చలవిడిగా ఫీజులు యథేచ్ఛగా వసూలు చేస్తూ ఉంటే చోద్యం చూస్తుంది తప్ప వాటి కట్టడికి ఎలాంటి ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి తక్షణమే టీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి. ఎవరైతే విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాలు వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 10% ప్రతి ఇయర్ ఫీజులు పెంచుకోవాలనే క్లాజ్ అయితే ఉందో దాన్ని ముందు అనౌన్స్ చేశారు తప్ప దాన్ని కట్టడి చేయడానికి ఏ రకమైనటువంటి రూల్స్ ఫ్రేమ్ చేయాలనేది ఇంతవరకు చేయలేదు. స్కూల్ ఫీజులను కూడా వివిధ కేటగిరీలుగా విభజించి అడ్డగోలుగా వసూలు చేస్తున్నట్టు తల్లిదండ్రులు చెబుతున్నారు. లైబ్రరీ, యూనిఫామ్, మెస్, ట్రాన్స్పోర్ట్ ఇలా రకరకాల పేర్లు పెట్టారు. పైగా పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫామ్స్ వాళ్ళు చెప్పిన దగ్గరే తీసుకోవాలంటున్నారు. రాష్ట్రంలో స్కూల్ ఫీజులపై నియంత్రణ లేకపోవడం వల్ల తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు పేరెంట్స్. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు చేపట్టి ఫీజుల దోపిడీని అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా 30% ఫీజు పెంచేసి ఒకేసారి తల్లిదండ్రుల మీద ఇట్లా భారం మోపడం చాలా అన్యాయం. దీనికి ప్రభుత్వం ఈ విషయంలో ఏమాత్రం జోక్యం చేసుకోవట్లేదు. కాస్త ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని వీటిని నియంత్రిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. దీంతో పాటు యూనిఫామ్స్, బుక్స్ ఇలాంటివి అక్కడే కొనాలి, వాళ్ళ స్కూల్లోనే తీసుకోవాలి, స్పోర్ట్స్ ఫీజు అని అదని ఇదని దానికి ఇంకింత రెట్టింపు వసూలు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ నియంత్రించాలని మేము ప్రైవేట్ స్కూల్స్ని కోరుతున్నాం. ఈ ప్రైవేట్ స్కూల్స్ మీద కాస్త ప్రభుత్వం జోక్యం చేసుకుంటే బాగుంటుంది. రాష్ట్రంలో స్కూల్స్ ఫీజుల దోపిడీ అడ్డుకోకపోవడంతో విద్య భారీ వ్యాపారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యావేత్తలు. సికింద్రాబాద్ అల్లర్ల కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. 56 మందితో రిమాండ్ రిపోర్టు దాఖలు చేశారు పోలీసులు. అందులో 10 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. అల్లర్లలో 18 మంది ప్రత్యక్ష సాక్షులుగా చేర్చారు పోలీసులు. మరోవైపు అల్లర్ల కేసులో కీలక సూత్రధారిగా చెప్తున్న ఆవుల సుబ్బారావు పేరును రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించలేదు పోలీసులు. నర్సరావుపేటలోని సాయి డిఫెన్స్ అకాడమీలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల తనిఖీలు చేశారు. సికింద్రాబాద్ అల్లర్ల కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించారు పోలీసులు. మొత్తం 56 మంది దాడులు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. A1తో పాటు A13 నుంచి A56 వరకు అరెస్టు చేశామన్నారు. A2 నుంచి A12 వరకు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిగా A1 మధుసూదన్ పేరును పెట్టారు. అల్లర్లలో 18 మంది ప్రత్యక్ష సాక్షులుగా చేర్చారు పోలీసులు. అగ్నిపథ్ పథకం అనౌన్స్ అయిన వెంటనే రైల్వే స్టేషన్ బ్లాక్, ఇండియన్ ఆర్మీ గ్రూప్, హకీంపేట ఆర్మీ సోల్జర్స్, చలో సికింద్రాబాద్ అంటూ వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకుని ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుని సికింద్రాబాద్ స్టేషన్లో విధ్వంసం చేశారన్నారు. సికింద్రాబాద్ అల్లర్ల కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఏపీ పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని సాయి డిఫెన్స్ అకాడమీలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేశారు. అకాడమీలో రికార్డులు, డాక్యుమెంట్లు పరిశీలించారు పోలీసులు. మరోవైపు అల్లర్ల కేసులో కీలక సూత్రధారిగా చెప్తున్న ఆవుల సుబ్బారావు పేరును రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించలేదు పోలీసులు. సుబ్బారావును విచారిస్తున్నామన్నారు పల్నాడు పోలీసులు. సుబ్బారావు కోసం తెలంగాణ పోలీసులు సంప్రదించలేదన్నారు. సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారనే వార్త కూడా అవాస్తవమన్నారు పల్నాడు ఎస్పీ రవిశంకర్. సార్, నిన్న ఆవుల సుబ్బారావుని అదుపులోకి తీసుకున్నారు డిఫెన్స్ అకాడమీ. అది ఇంకా విచారిస్తున్నాం. దాంట్లో ఏదైనా ఎవిడెన్స్ వస్తే కంపల్సరీగా తెలంగాణ పోలీసులు మిమ్మల్ని ఏమైనా సంప్రదించగలుగుతుందా సార్?
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో అమాయకులైన తమ పిల్లల్ని అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు. చెంచల్గూడ జైల్లో ఉన్న తమ పిల్లల్ని కలిసి మాట్లాడారు. దాడికి పాల్పడలేదని స్టూడెంట్లు కన్నీరు పెట్టుకున్నట్లు తల్లిదండ్రులు బాధపడ్డారు. సీసీ ఫుటేజ్ చెక్ చేసి దాడికి అసలు కారకులను అరెస్టు చేసి తమ పిల్లల్ని విడుదల చేయాలన్నారు. వచ్చి 3 రోజులైంది. నేను 2000 రూపాయలు తీసుకొని వచ్చిన ఊరి నుండి. నా దగ్గర డబ్బుల ఖర్చులు కూడా లేవు. ఇక్కడే బస్ స్టాండ్లో వండుకున్నా, ఇక్కడే ఉన్నా. ఈరోజు మా పిల్లల్ని ములకత అయింది. అసలు ఏం చెప్పాలో అర్థమైతే లేదు. పిల్లలు అసలు చేయని నేరానికి జైలు పాలైపోయినారు మా పిల్లలు. కనీసం మా పిల్లలకు ఒక లాయర్తో మాట్లాడుకోవడానికి డబ్బు లేవు. దయచేసి చేతులకి మొక్కుతున్నా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మా పిల్లల్ని బెయిల్ మీద బయటికి తీసుకురండి. ఏమంటున్నంటే మా తమ్ముడు నేను ఏం చేయలేను, నేనైతే ఏం చేయలేను, ఏమన్నా ఉంటే సీసీ కెమెరా ఏమైనా ఉంటే దానికి ఏ శిక్ష వేసి నేను ఒప్పుకుంటా అంటున్నాడు. ఇప్పుడైతే నేనైతే ఏం చేయలేను, అందులోకి వెళ్ళి స్టేషన్లో కూడా వెళ్ళలేను నేను అని అంటున్నాడు. ఇప్పుడైతే లోపలికి అస్సలకే వెళ్ళారంట. రోడ్డు మీదనే పట్టుకున్నారంట వీళ్ళని. ఆల్రెడీ 100 మంది పోలీసులు వరకు ఉన్నారంట. వీళ్ళు అనుమానితులు, వీళ్ళు అట్లా వీళ్ళ వాళ్ళకం చూసి అక్కడనే పట్టుకున్నారంట వీళ్ళు. ఇంకా ఎట్లారా మీరు ఇప్పిస్తే ఇంకా కేసు అవుతుందా లేక మీకు ఇడిచిపెడతారంటే మాకు తెలియదు తాత అంటుంటాడు. మళ్ళీ ఎట్లయితుందో మాకు తెలియదు. మస్తు ఏడుస్తున్నాడు తాత. చిన్నగా ఉన్నప్పుడు చచ్చిపోయింటే బాగుంటే అంటున్నాడు. పెద్దగా తెచ్చి నీవు సాగానికి వచ్చి నా చేతి మను దాకదా అని ఏడుస్తున్నాడు. ఏం చేయాలి? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన కాల్పుల్లో గాయపడ్డ 9 మంది యువకులు కోలుకున్నారు. ఆపరేషన్స్ జరిగిన మరో 4 అభ్యర్థులు గాంధీ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. మెడికో లీగల్ కేసు కావడంతో యువకుల డిశ్చార్జ్ సమాచారాన్ని రైల్వే పోలీసులకు అందించారు. రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో ఈ 13 మందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తిగా కోలుకున్న తర్వాత వీరిని కూడా విచారించనున్నారు పోలీసులు. జూబ్లీహిల్స్ మైనర్ గ్యాంగ్ రేప్ ఘటనలో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. సీన్ ఆఫ్ అఫెన్స్, బెంచ్ కార్, ఇన్నోవా కార్లలో సేకరించిన ఎవిడెన్స్ ఆధారంగా ఛార్జ్షీట్ ప్రిపేర్ చేస్తున్నారు. కేసు తీవ్రత ఉండటంతో పటిష్టమైన ప్రాసిక్యూషన్తో నిందితుడు సాదుద్దీన్ మాలిక్తో పాటు 5 మైనర్లకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు. మరికొన్ని మెడికల్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు దర్యాప్తు అధికారులకు రావాల్సి ఉంది. జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ మైనర్ గర్ల్ కేసులో పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మేజర్ సాదుద్దీన్ మాలిక్ తో పాటు మిగిలిన మైనర్లను కస్టడీలోకి తీసుకున్నప్పుడే కీలక సమాచారం సేకరించారు. బెంచ్ కారులో బాధితురాలపై అసభ్యంగా ప్రవర్తిస్తుండగా తీసిన వీడియోలు, ఫోటోలను ఎవరెవరికి పంపించారనే వివరాలను పోలీసులు రాబట్టారు. 17 మంది సాక్షుల్లో 8 మందిని ప్రశ్నించారు. ఇందులో బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు, పబ్ నిర్వాహకులు, బాధితురాలి 3 ఫ్రెండ్స్ సాక్షులు. మైనర్ల మధ్య అమ్నేషియా పబ్ లో జరిగిన ఈవెంట్ దగ్గర నుంచి అత్యాచార ఘటన వరకు నిందితులు తెలిపిన వివరాలను రికార్డ్ చేశారు. స్టేట్మెంట్స్, కస్టడీ విచారణతో ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. ఎమ్మెల్యే కుమార్తె మైనర్ కు బెంచ్ కార్ ఇచ్చినట్లు గుర్తించారు. ఆమెపై మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసు పెట్టారు. కారు డ్రైవ్ చేసిన మైనర్ కుటుంబ సభ్యులపైన కేసు రిజిస్టర్ చేశారు. బెంచ్ కారుతో పాటు ఇన్నోవాను పోలీసులకు చిక్కకుండా సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రయత్నం చేశారని పోలీసులు సిద్ధం చేసిన కేసు రిపోర్టులో తెలిపారు. సీన్ రీకన్స్ట్రక్షన్ రిపోర్టు, మేజర్, మైనర్ల విడివిడి స్టేట్మెంట్స్ తో ఫైనల్ డ్రాఫ్ట్ రిపోర్ట్ ను జూబ్లీహిల్స్ పోలీసులు పూర్తి చేశారు. ఫింగర్ ప్రింట్స్, 24 రకాల శాంపుల్స్ ను ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ కు పంపారు. నిందితుల కస్టడీ విచారణలో సేకరించిన వివరాలతో రూపొందించిన రిపోర్ట్ను జువెనల్ జస్టిస్ బోర్డు, సిటీ పోలీస్ కమిషనర్కి అందించనున్నారు. సిపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ టీం కూడా ఈ రిపోర్టు పరిశీలించనుంది. కేసులో మరికొన్ని మెడికల్ రిపోర్టులు, నిందితులు వాడిన మొబైల్స్ కి చెందిన ఫోరెన్సిక్ నివేదికలు పెండింగ్ లో ఉన్నట్లు తెలిసింది. మైనర్లు చేసిన నేరం తీవ్రత ఎక్కువగా ఉండడంతో బలమైన కౌంటర్లను జువెనల్ బోర్డుకు పోలీసులు సబ్మిట్ చేస్తున్నారు. బెయిల్ రాకుండా వరుసగా కౌంటర్లు వేస్తున్నారు. ఇన్ టైంలో ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోతే నిందితులకు బెయిల్ మంజూరయ్యే అవకాశాలుంటాయని లీగల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కేవైసీ చేస్తామంటూ కాల్ చేసి ఓటీపీ తెలుసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న 12 మంది సభ్యులు ఉన్న ముఠాను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా వీరిపై 263 కేసులు ఉన్నాయి. నిందితులంతా జార్ఖండ్లోని జాంతారాకు చెందిన వారు ఉన్నారు. నిందితులను రిమాండ్కు తరలించామని చెప్పారు పోలీసులు. టీవీఎస్ ఎక్సెల్ను దొంగతనం చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు హైదరాబాద్లోని నాచారం పోలీసులు. నిందితుడు మహమ్మద్ ఫరీదుద్దీన్ నుంచి లక్షల విలువైన
22 టీవీఎస్ బైక్లను స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్ ఫరీదుద్దీన్ నాచారం, మల్లాపూర్, ఎస్పీ నగర్ లాంటి ప్రాంతాల్లో నివాసం ఉంటున్నాడన్నారు పోలీసులు. చోరీ చేసిన తర్వాత నిందితుడు నివాసాలను మారుస్తాడన్నారు. హైదరాబాద్ పాతబస్తీ కామాటిపురంలో ఓ వాహనం బీభత్సం సృష్టించింది. ఫతే దర్వాజా దగ్గరలో అదుపు తప్పిన క్వాలిస్ వెహికల్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నిషా ఫాతిమాను ఢీకొట్టింది. ఆ తర్వాత ఓ కిరాణా షాపులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యువతిని ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. యాక్సిడెంట్ విజువల్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి అంబేద్కర్ కాలేజ్లో విద్యార్థులకు సెమినార్ నిర్వహించారు. ఎంబీఏ విద్యార్థులకు మార్కెటింగ్ స్ట్రాటజీపై ప్రత్యేక ప్రోగ్రాం నిర్వహించారు. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత వ్యాపారం ఎలా స్టార్ట్ చేయాలనే దానిపై ఈ సెమినార్లో డిస్కస్ చేశారు. ఈ కార్యక్రమానికి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పీకర్ దాసరి అయోధ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. This is the best remember point in your day-to-day life. If you have when going to some research, you have to found any new inventions or new technology or new objective things. First, to protect intellectual property rights before going to publish in various journals. Do you know about the journals? Lot of journals are there, science journals and management journals also. If you have any new thing, just first you can take protection of your work. After that, you can go for publication in any journals. What is the intellectual property right? How many types? What is the advantages and how to utilize in day-to-day life? And second thing is the young inspiring young innovators. Means age of 3 years, 5 years, 7 years, up to 17 years. Intermediate level, some Indian students have developed new technologies. What is the definition? Means there is invention cycle. Invention cycle means first thing, imagination. First of all, you want to create a new thing or you want to develop a new product. First you have to thinking as imagination. That imagination will convert to creativity. Creativity means you can do some work. After creativity, you can form a product, that is innovation. That innovation is coming to the market. That is entrepreneurship. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగా చేయాలన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. విద్యార్థులకు ఆటలపై ఆసక్తి పెంచడానికే ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా అజిత్ నగర్లోని కేఎల్ యూనివర్సిటీ న్యూ మాంగ్స్ కుంగ్ఫు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ జరిగాయి. కార్యక్రమంలో సినీ నటుడు నరేష్తో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. అబ్రహాం లింకన్ కానీ తర్వాత ఇంకెవరి పేరు చెప్పినా అబ్దుల్ కలాం కానీ వాళ్ళందరూ కూడా మామూలు పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. చిన్నప్పటి నుంచే కష్టపడి ఒక క్రమశిక్షణతో వాళ్ళు నడుచుకుంటా స్కూల్కి పోయేది. ఇవాళ మీరు బస్సు ఎక్కితే బస్సు దిగితే బస్సు అంతే. కిలోమీటర్లకైతే నడిచేది వాళ్ళు. అంటే నడవటంతోనే యోగాలాగా ఉంటుంది, ఎక్సర్సైజ్. వనమూలికలకు ఉన్నటువంటి పవర్ అనేది అద్భుతమైన శక్తి ఎక్కడ లేదు ప్రపంచంలో. యోగా కూడా ఇవాళ అమెరికాలో యోగా క్లాసులు పెడితే యోగా క్లాసులు ఇచ్చే వాళ్ళకు హైయెస్ట్ శాలరీస్ అనమాట యోగా. ప్రతి డాక్టర్ కూడా యోగా చేస్తుంటాడు. ఇవాళ ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో, ప్రపంచంలో కూడా డాక్టర్ యోగా చేసి మళ్ళీ ఆయన ప్రాక్టీస్ చేస్తుంటారు. మన దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగం ఎంఎస్ఎంఈ సెక్టార్. అలాంటిది కోవిడ్ వల్ల కోలుకోలేని పరిస్థితుల్లోకి ఈ సెక్టార్ ఇప్పుడు రా మెటీరియల్ ధరలు పెరగడంతో మరోసారి కష్టాల్లో పడింది. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేయూత అందిస్తున్నట్లు ప్రకటించినా అది గ్రౌండ్ లెవెల్ ఎంతవరకు ఉపయోగపడిందన్నది ప్రశ్నార్థకమే. అలాంటి ఇండస్ట్రీకి చేయటానికి పని ఉన్నా చేసుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. భారత తయారీ సామర్థ్యంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వాటా 3వ వంతుకు పైగా ఉంటోంది. స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 30%, ఎగుమతుల్లో 45% పైగా అవే సమకూరుస్తున్నాయి.
దేశమంతటా విస్తరించిన 6,30,00,000 ఎంఎస్ఎంఈలు దాదాపు 12 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. వస్తువులు, సరుకుల తయారీ, ఉత్పత్తి, నిర్వహణ, సంరక్షణ రంగాల్లో సేవలందిస్తున్న ఈ పరిశ్రమలు ఉద్యోగాలను కూడా అందిస్తున్నాయి. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో కీలకంగా మారాయి. కోవిడ్ కారణంగా దేశంలోని 35% సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయని అఖిల భారత తయారీదారుల సంఘం ప్రకటించింది. గతంలో విద్యుత్ ప్రాబ్లం ఉండేది, కానీ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల విద్యుత్ అందిస్తోంది. దీంతో వర్క్ ఆర్డర్స్ పెరిగాయి. అయితే పెరిగిన ఫ్యూయల్ రేట్స్, ముడి సరుకుల ధరలు ఎంఎస్ఎంఈలను దెబ్బతీస్తున్నాయి. 3 ఏళ్ల క్రితం రా మెటీరియల్ కేజీకి 60 నుంచి 70 రూపాయలుంటే ఇప్పుడు 108 నుంచి 160 రూపాయలకు చేరింది. అంటే 100 నుంచి 150% ధరలు పెరిగాయి. వీటిని అదుపులో పెట్టేందుకు రెగ్యులేషన్ బోర్డుని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ఇండస్ట్రీస్ ప్రతినిధులు. మేము ఏదన్నా ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత దాన్ని బయటకు పంపించాలి అంటే ఒక ట్రాలీయో, ఒక ట్రక్కో, లేకుంటే ఒక లారీ ఏదన్నా రావాలంటే కూడా మాకు ఇక్కడ ప్లేస్ లేక చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఒకటి. రెండోది వచ్చేసి ఇప్పుడు ఆర్డర్స్ పెరగడం వల్ల మేము ఏదైనా కొత్త మిషన్ తెచ్చి ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇద్దామంటే కూడా మాకు ప్లేస్ లేదు ఇక్కడ. అదే మీరు 10 రూపాయలు పెట్రోల్ రేట్ పెరిగితే 100 రూపాయల కేజీ రేట్ పెంచారు వాళ్ళు. సో ఈ కాంబినేషన్స్ అనేది సరిగా ఉండట్లేదు. కాబట్టి దీనికి ఒక కంట్రోలింగ్ రెగ్యులేషన్ ఏదన్నా గవర్నమెంట్ కనుక అటు సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసి దీనికి రెగ్యులేషన్ ఉంటే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. పెరిగిన ముడి సరుకుల ధరలను పెద్ద ఇండస్ట్రీలు భరిస్తున్నా చిన్న పరిశ్రమలకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. అలాంటి పరిశ్రమలు హైదరాబాద్లోనే దాదాపు 5,200 ఉన్నాయి. వాటిలో 3,500 ఇండస్ట్రీస్ బాలనగర్ ఏరియాలోనే ఉన్నాయి. ధరల పెరుగుదలతో పాటు రాత్రి సమయాల్లో పని చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇక్కడి చిన్న పరిశ్రమల యజమానులు. అప్పట్లో పెద్ద ఇండస్ట్రీలను ఆనుకొని తాము పరిశ్రమలు పెట్టామని సిటీ విస్తరించడంతో ఇప్పుడు ఇబ్బందిగా మారిందంటున్నారు. తమ పరిశ్రమల దగ్గరికి లారీలు లాంటి భారీ వాహనాలు వచ్చే పరిస్థితి లేదంటున్నారు. చిన్న పరిశ్రమలకు ప్రత్యామ్నాయం చూపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చామన్నారు ఎంఎస్ఎంఈ అసోసియేషన్ సభ్యులు. హైదరాబాద్ లో ఉన్న మైక్రో ఇండస్ట్రీలపై ఆధారపడి 60 నుంచి 70 వేల మంది జీవిస్తున్నారని, తమని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. 5,200 ఇండస్ట్రీస్ ఉన్నాయండి. స్మాల్ ఇండస్ట్రీస్ అన్ని చిన్న మైక్రో, వీటిని మైక్రో ఇండస్ట్రీస్ అంటారు అన్నమాట. ఈ మైక్రో ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు దగ్గర 60,000 మంది ఉంటారు. ఈ 60,000 మంది బతకాలంటే రేట్లు నియంత్రణ లేకుండా రా మెటీరియల్ రేటు పెరిగితే మాకు వర్క్ డౌన్ అయిపోద్ది. డౌన్ అయిపోయినప్పుడు మేము వర్క్ ఎలా చేయగలుగుతాం? పోనీ ఒక రేటు ఫిక్స్ అయ్యి ఉండాలి. దానికి గవర్నమెంట్ ఏం పట్టించుకుంటా. సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ దానికి అసలు దీనికి పట్టించుకున్న నాదులు లేరు. మేము మా గోడుని వెళ్ళబుచ్చుకోవాలంటే ఎవరికి చెప్పుకోవాలి? ఎంఎస్ఎంఈలకు ఆర్థిక ప్రోత్సాహకాలు లభిస్తున్నా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు అవి సరిపోవట్లేదని అంటున్నారు ఇండస్ట్రీస్ నిర్వాహకులు. ఇనుము, ఉక్కుపై ఎక్కువగా ఆధారపడే ఇంజనీరింగ్ పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు చెబుతున్నారు. రాష్ట్ర బాక్సింగ్ కి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తోంది తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్. గత కొన్నేళ్లుగా అంతర్గత కుమ్ములాటలతో ఉన్న ఈ ఫెడరేషన్ కొందరు మాజీ ప్లేయర్ల ఎంట్రీతో మరోసారి ఓపెన్ సెలక్షన్స్ నిర్వహిస్తోంది. ఇందులో మంచి ప్రతిభ కనబరిచిన ప్లేయర్లని రాష్ట్ర జట్టుగా ఎంపిక చేయనుంది. వీళ్ళని తమిళనాడులో జరిగే యూత్ నేషనల్స్ కి ఎంపిక చేస్తారు. తమిళనాడులో జరిగే యూత్ నేషనల్స్ కోసం సెలక్షన్స్ నిర్వహిస్తోంది తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్. ఉప్పుగూడలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 7 ఉమ్మడి జిల్లాలకు చెందిన 100 మంది ప్లేయర్లు హాజరయ్యారు. ఇందులో మంచి ప్రతిభ కనబరిచిన 12 మంది అమ్మాయిలు, 13 మంది అబ్బాయిల్ని నేషనల్స్ కోసం ఎంపిక చేస్తామని తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ ప్రకటించింది. ఈ సెలక్షన్స్ కి ఏసీపీ షేక్ జహాంగీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిల్లల్ని చదువుతో పాటు ఆటల్లోనూ ఎంకరేజ్ చేయాలన్నారు. ఆటలతో హెల్తీ అండ్ ఫిట్ గా ఉండొచ్చన్నారు. జూలై 5th to 11th జూలై వరకు తమిళనాడులో జరుగుతున్న, చెన్నైలో జరుగుతున్నది. దానికోసం తెలంగాణ నుంచి పంపించడానికి టీంల కోసం సెలక్షన్ ప్రక్రియ నడుస్తుంది. ఇక్కడ 80 మంది బాలురు, 20 మంది అమ్మాయిలు వచ్చినారు. 7 టీమ్స్ వచ్చినాయి తెలంగాణ వ్యాప్తం నుంచి. వాళ్ళందరూ కూడా ఇక్కడ సెలక్షన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు జాతీయ పోటీలలో పాల్గొనడానికి ఉంటుంది. ఇది మా చెత్తినాక ఇన్స్పెక్టర్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ ఆయన ఆర్గనైజ్ చేసినాడు. ఆయన ప్లస్ బాక్సింగ్ అసోసియేషన్ అందరు కలిసి చేసినారు. ఇది తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ నుంచి అది చేసినారు. దీంట్లో వీళ్ళందరూ రావడం సంతోషం. గతంలో తమ అసోసియేషన్ లో గొడవలున్న మాట నిజమేనన్నారు తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ ప్రతినిధులు. స్వలాభం కోసం కాకుండా ప్లేయర్లని జాతీయ, అంతర్జాతీయ ప్లేయర్లుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. తమ దగ్గర ఫండ్ లేకున్నా కొందరు ప్రైవేట్ స్పాన్సర్లు, మాజీ ప్లేయర్ల సహకారంతో ఈ సెలక్షన్స్ నిర్వహిస్తున్నామన్నారు. ప్లేయర్లు కూడా తమ సత్తా చాటేందుకు వస్తున్నారని అన్నారు.
మేము ప్రతి టోర్నమెంట్లో నాకు 150 ఎంట్రీస్ వస్తున్నాయి. వాళ్ళకు 150లో సెలెక్ట్ చేసి వాళ్ళని 12 మందిని పంపిస్తా ఉన్నాం. ఫుల్ టీం పంపుతున్నాం. ఎక్కడ ఇది చేస్తలేము. అందరు ఎవరైతే విన్ చేసినా కూడా స్టాండర్డ్ లేకున్నా కూడా మేము నేషనల్కి పంపిస్తున్నాము. అందరికీ ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది స్టేజ్ ఎక్కితే అని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాం. ఈ ఎంతో మంది పోలీసుల నేను బాక్సింగ్ తరపుగా ఎంతో మంది పోలీసులో జాయిన్ అయ్యారు. ఆయన ఆర్మీలో రిక్రూట్ అయ్యారు. ఒక 12 మంది అన్ని వేటి కేటగిరీ 12 మంది, ఈచ్ వేటి కేటగిరీలో ఒక అమ్మాయిని 12, మనం బాయ్స్ 13 మంది. అందరినీ పంపిస్తున్నాము. ఎవరిని డ్రాప్ చేస్తలేము. స్టాండర్డ్ లేకున్నా కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, స్టేజ్ ఎక్కి ఎక్స్పీరియన్స్ వస్తాయని అది కూడా మేము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం అందరికీ. అండ్ సెలెక్ట్ అయిపోయాను. సో నేషనల్స్ చెన్నైలో ఉన్నాయి. ఐ విష్ ఈసారి పక్కా గోల్ తేయాలి. ఆల్రెడీ చాలా నేషనల్స్ ఆడాను కానీ ఒకటే మెడల్ వచ్చింది అండ్ దట్స్ బ్రాంజ్. చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఈసారైనా పక్క చాలా నా బెస్ట్ మొత్తం ట్రై చేసి మెడల్ తేవాలనుకుంటున్నాను. నా ఏం మాత్రం ఇండియా కోసం గోల్ తేయాలి. తమిళనాడులో జూలై 5 నుంచి 11 వరకు జరిగే యూత్ నేషనల్స్ కోసం బాలుర బాలికల జట్లను సెలెక్ట్ చేస్తున్నారు ఫెడరేషన్ ప్రతినిధులు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ నుంచి తమకు మాత్రమే గుర్తింపు ఉన్నట్లు చెప్పారు. రాజేంద్రనగర్ సీఐ కనకయ్యకు ఘనంగా వీడ్కోలు పలికారు తోటి సిబ్బంది. పూలమాలలు వేసి పోలీస్ స్టేషన్ గేటు వరకు పువ్వులు చల్లుతూ సాగనంపారు. రాజేంద్రనగర్ సీఐగా పనిచేసిన కనకయ్య డిప్యుటేషన్లో భాగంగా వేరే చోటుకు బదిలీ అయ్యారు. ఈ క్రమంలోనే సీఐ కనకయ్యకు ఘనంగా సెండ్ ఆఫ్ ఇచ్చారు పోలీస్ స్టేషన్ సిబ్బంది. సీఐ కనకయ్య తమతో కుటుంబ సభ్యుడిలా ఉండేవాడని అన్నారు. బ్యూటీ ఇండస్ట్రీలో స్కిల్ ఉన్న మేకప్ ఎయిర్ ఎక్స్పర్ట్స్ కి ప్రోత్సాహం అందించేందుకు కాంపిటీషన్స్ ని నిర్వహిస్తోంది సౌత్ ఇండియా బ్రైడల్ సంస్థ. ఏబీఎంఎస్ ఆధ్వర్యంలో ఫ్యాషన్ డిజైనర్లు, మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ స్టైలిస్టులతో కలిసి బ్యూటీ ఎక్స్పో సీజన్ 4 నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు ఆర్గనైజర్ రఘువీరారెడ్డి. దీనికి సంబంధించిన పోస్టర్ ని పార్క్ హోటల్లో మోడల్స్ తో కలిసి లాంచ్ చేశారు. తెలుగు, క్రిస్టియన్, పంజాబీ స్టైల్ బ్రైడల్ మేకప్స్ ని మోడల్స్ ప్రజెంట్ చేశారు. డిఫరెంట్ మేకప్ లుక్స్ తో ఆకట్టుకున్నారు. యాక్చువల్గా ఎస్బీఎంఎస్ అనేది సౌత్ ఇండియన్ బ్రైడల్ మేకప్ స్టూడియో అండి. ఇది స్టూడియో మనము ఒక మేకప్ స్టూడియో అనే కాదు, సెలూన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి, మేకప్ స్టూడియో అండ్ సర్వీసెస్ ఉన్నాయి, అకాడమీ ఉంది. అండ్ మనము కాంపిటీషన్స్ కూడా హెల్ప్ చేస్తామండి. బ్రైడల్ మేకప్ కాంపిటీషన్స్ హెల్ప్ చేస్తాము. అందరి మేకప్ ఆర్టిస్టులు అందరికీ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుందండి. వాళ్ళ ప్రొఫైల్ బిల్డప్ చేసుకోవచ్చు అండ్ సెలబ్రిటీస్ తోటి ప్లస్ మన మోడల్స్ తోటి ఎంత డిఫరెంట్ వేరియేషన్స్లో మేకప్స్ చేయొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్స్ తోటి ఎట్లా చేయొచ్చు అనేది కూడా ఉంటుంది. ఆర్టిస్ట్గా మాకు బాగా తెలుసు ఎలా మేకప్ వేసుకోవాలి, ఎలాగా రెడీ అవ్వాలని. కానీ ఇదే అవేర్నెస్ని పబ్లిక్లో చాలా బాగా తీసుకొస్తున్నారు. మంచి కాన్సెప్ట్ ఇది. ఒక్క చోట కాకుండా చాలా చోట్ల చాలా బాగా విస్తరిస్తుంది. అలాగే అందరూ కూడా ఈ ఎస్బీఎంఎస్ని ఎంకరేజ్ చేస్తూ మేకప్లో ఎలాగా ట్రైనింగ్ అవ్వాలి, ఎలా పాపులర్ అవ్వాలి, ఎలా వర్క్ నేర్చుకోవాలి, ఎలాగ మనం దీంట్లో మంచి ఇన్కమ్ సంపాదించాలి అనే దాని మీద మంచి కాన్సెప్ట్. గతంలో పెట్స్ అంటే డాగ్స్ పై మాత్రమే ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు సిటీ జనం. వాటి మెయింటెనెన్స్ కి ₹1000 ఖర్చు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు రకరకాల పక్షులు, చిన్న చిన్న ప్రాణుల్ని కూడా సిటీ జనం పెంచుకుంటున్నారు. దాంతో హైదరాబాద్ లో చాలా మంది ఇళ్లలో రంగురంగుల పక్షులు కనిపిస్తున్నాయి.
జంతువులు మనుషులతో సమానంగా మారుతున్నాయి, అంతకంటే కాస్ట్లీగా పెరుగుతున్నాయి. కొందరైతే పెట్స్ ని ప్రాణంగా భావిస్తూ అవి లేకుండా తాము ఉండలేమనే పరిస్థితుల్లో ఉన్నారు. అయితే పెంపుడు జంతువులు ఎన్నున్నా చాలా మందికి కుక్కలపైనే ఇంట్రెస్ట్ ఉండేది. కానీ వాటి మెయింటెనెన్స్ కాస్ట్ పెరగటంతో ఖర్చులకు భయపడుతున్నారు. పెట్స్ తో రిలాక్స్ అవ్వాలి, వాటి పెంపకం కూడా తమ బడ్జెట్ లోనే ఉండాలనుకునే వాళ్ళు బర్డ్స్ ను పెంచుకుంటున్నారు. చిట్టి చిట్టి రంగురంగుల బొమ్మల్లా ఉండే పక్షులను తెచ్చుకుంటున్నారు. రామచిలుకలు, పావురాలు, పిచ్చుకలు, కుందేళ్లు, క్యాట్స్ ని కూడా పెంచుతున్నారు. వీటికి ప్రతి నెల 500 నుంచి 1000 రూపాయలు మాత్రమే మెయింటెనెన్స్ ఉండటంతో ఈజీగా బర్డ్స్, క్యాట్స్ ను ఇళ్లకి తెచ్చుకుంటున్నారు సిటీవాసులు. వెరైటీస్ దొరుకుతాయి, ఒకటే చోట నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయని ఇక్కడికి వస్తున్నాయి. లేదంటే షాప్స్లో అయితే కొంచెం ఎక్కువ, షాప్ టు షాప్ రేట్ వేరియంట్స్ కూడా బాగా ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడైతే కొంచెం రీజనబుల్ ప్రైస్ వస్తాయి, అది కన్ఫామ్. ఇక్కడ మీద కన్ఫామ్గా ఒక 300-400 డిఫరెన్స్ ఉంటుందండి ఆల్రెడీ పేర్ పీసెస్. కేజీ అయితే చాలా తక్కువ అండి, చీప్ అండ్ బెస్ట్ బాగా ఇక్కడైతే. ఫీడింగ్ వచ్చేటికి రాగులు, సజ్జలు కూడా పెట్టచ్చు అంట, డిఫరెంట్ అండి దాంట్లో ఆల్రెడీ. గత 2 ఏళ్లుగా పెట్ బర్డ్స్ పై సిటీ జనానికి ఇంట్రెస్ట్ పెరిగిందంటున్నారు వ్యాపారులు. లవ్ బర్డ్స్, రంగురంగుల రామచిలుకలు, పావురాలు, పిచ్చుకలు పెంచుకుంటున్నట్టు చెబుతున్నారు. 500 రూపాయలకే బర్డ్స్ పెయిర్ వస్తోందని చెబుతున్నారు. కొందరు 2-3 రకాల పెయిర్స్ కొంటున్నట్టు వ్యాపారులు తెలిపారు. लव बर्ड्स पिंजरे के साथ अपन 1000 रुपये में दे रहे हैं मैडम। और इसका फीडिंग बोलो तो 2-2.5 महीने में होता, बड़े भी आते छोटे भी आते। ये लव बर्ड्स है मैडम, ये लव बर्ड्स है, बज्जीस है, कॉकटेल, ये सब बर्ड्स है, रैबिट है। ये सब क्या है ऑलरेडी बाहर छोड़ नहीं सकते, बाहर छोड़े तो दूसरे परिंदे इसको मार देते हैं। और ये क्या ज़्यादा उड़ भी नहीं सकते। और क्या ये फार्मिंग जैसा फार्मिंग आप हेन्स का, मुर्गियों का जैसा फार्मिंग होता, सेम बर्ड्स का भी वैसे ही फार्मिंग रहता। सेम ये पूरा ब्रीड होता, ब्रीड होके आके हम लोग क्या है ये ब्रीडर्स के पास से लाके हम लोग यहाँ पे थोड़ा जो भी है यहाँ पे ये मार्केट में क्या है थोड़ा कम प्राइस में मिलता बोले कि सब लोग यहाँ पर आकर लेके जाते हैं। రోజువారీ బిజీ లైఫ్ నుంచి రిలాక్స్ అవ్వడానికి పెట్ బర్డ్స్ పెంచుకుంటున్నట్టు సిటీ జనం చెబుతున్నారు. పెట్ లవర్స్ బర్డ్ పేర్ రేటు, మెయింటెనెన్స్ కూడా తక్కువే అంటున్నారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టేషన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.